నమస్తే తల్లిదండ్రులు. మీ పిల్లలు ఎంపీసీ గ్రూప్తో ఉత్తీర్ణులవుతున్నారు, అద్భుతమైనటువంటి స్కోర్ సాధిస్తున్నారు, సంతోషం. కానీ మీరు గమనించాల్సిన విషయం ఉంటుంది. మంచి మంచి కాలేజీలు, కోర్సులు ఎతికేస్తున్నారు, డొనేషన్లు కట్టడానికి సిద్ధంగా ఉన్నారు, పెద్ద పెద్ద వెల్ రిపీటెడ్ ఇన్స్టిట్యూట్స్ ఎత్తుతున్నారు. అబ్బో, చాలా చాలా సంతోషం. పిల్లల పట్ల మీకున్న శ్రద్ధకు, అంకిత భావానికి. కానీ ఒకే ఒక్క విషయాన్ని మీరు మర్చిపోతున్నారు. ఆ కోర్సులన్నీ, ఆ కాలేజీలన్నీ మీకు ఉపయోగపడాలంటే మళ్ళీ మీరు 10th ఇంటర్ని రీకన్స్ట్రక్ట్ చేసుకుంటే ఒరిజినల్ చదువులు చదువుకుంటారు. లేకపోతే 10 ప్రశ్నలు చదువుకుని 90 మార్కులు రావడానికి, సబ్జెక్ట్ మొత్తం చదువుకొని 60% రావడానికి ఉన్నంత తేడా ఉంది. దయచేసి మీ పిల్లల్ని మళ్ళీ తిరిగి ఎక్కడ ల్యాకింగ్ ఉందో, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఇంగ్లీష్ ఎక్కడ ల్యాకింగ్ ఉందో చూసుకుని మళ్ళీ రీకన్స్ట్రక్ట్ చేయడం వల్ల పిల్లల యొక్క ఆలోచన సరళి అద్భుతంగా ఉంటుంది. కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరుగుతాయి, ఎనలిటికల్ స్కిల్స్ పెరుగుతాయి, పేషెన్స్ పెరుగుతుంది, తనను తానే చదువుకుంటాడు, సెల్ఫ్ అసెస్మెంట్, తనకేమొచ్చిందో ఏం రాలేదు తనను తాను తెలుసుకుంటాడు. ఇప్పటివరకు విద్యార్థి గడిచిపోతుంది తప్ప ఆలోచించే శక్తిని కోల్పోయి ఉన్నాడు. ఆ ఆలోచించే శక్తిని నేను అందిస్తాను. మీరు ఐఐటి కాన్సెప్ట్తో చదివితే మినిమం పర్సంటైల్స్ కూడా రాలేదనే విషయం గుర్తుంచుకోండి. హోమ్ ట్యూషన్లు పెట్టారు, ఫిడ్జి, ఆకాష్, చైతన్య, నారాయణ ఎన్నో పేరెండుకు కన్నా స్కూల్స్లో పెట్టారు. కానీ మీకు మినిమం లెవెల్లో కూడా మీకు పిల్లలకి స్టాండర్డ్స్ లేవనే విషయాన్ని మీరు ఒప్పుకుంటే నేను వాళ్ళని ఎలా తయారు చేసి ఆ పై స్థాయిలో ఉన్న ఇంజనీరింగ్ కోర్సులను వాళ్ళంతా వాళ్ళు చదువుకునేలా నేను తయారు చేయగలను. ఒక ప్రత్యేకంగా తయారు చేయబడిన ప్రోగ్రాములు వాళ్ళ జీవన విధానాన్ని, జీవిత గమ్యాన్నే మారుస్తాయంటే మీరు నమ్మలేరు. ఎంపీసీ తర్వాత ఇంజనీరింగ్లే కాదండి, ఇంకా అద్భుతమైనటువంటి కోర్సులు ఉన్నాయి. బీబీఏ, బీఎస్సీ ఏవియేషన్, అలాగే డీజీసీఏ సర్టిఫైడ్, అంటే బాగా డబ్బున్న వాళ్ళకండి పైలట్ ట్రైనింగ్కి వెళ్ళొచ్చు. ఇప్పుడు మన కారు మెకానిక్లు, ఆటోమొబైల్ ఇంజనీర్లు ఎలా ఉన్నారో విమానాలకు కూడా మెయింటెనెన్స్ ఇంజనీర్స్ ఉంటారు. మొత్తం విమానం మొత్తాన్ని బిగించి వాళ్ళు ఉంటారు. వీటన్నిటినీ కూడా వాటన్నిటిని కూడా ప్రత్యేకమైన కోర్సులు నేర్చుకోవాలి. ఎన్నో ఉపాధి అవకాశాలు ఉన్నాయి. ఇంకా చెప్పాలంటే 5 లక్షల నుంచి 7 లక్షల రూపాయల ఖర్చుతో నెలకి ₹1,00,000 ఉద్యోగం. లాజిస్టిక్ మేనేజ్మెంట్ బీబీఏ చదువుకోండి. అలాగే వాటి ద్వారా దేశ విదేశాల్లో మీకు అత్యున్నతమైనటువంటి ఉద్యోగాల అవకాశాలు ఉన్నాయని గుర్తుపెట్టుకోండి. లాజిస్టిక్స్ అంటే సరుకు రవాణా యంత్రాంగం. ఇట్లాంటి అన్ని కోర్సులు ఉపయోగమైనవి. కానీ ఇంజనీరింగ్ ఒకటే కాదు. ఇంజనీరింగే జీవితం అని అనుకోకండి. ఇక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ప్రతి ఒక్కడికి, కంప్యూటర్ కోర్స్ ఎంత అవసరమో ప్రతి విద్యార్థికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేటువంటి, అంటే ఉప్పు లేకపోతే కూర ఎలా ఉంటుందో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది విద్యతో పాటు నేర్చుకోకపోతే, ఎంతో కొంత నేర్చుకోకపోతే, పరిజ్ఞానం నేర్చుకోకపోతే ఏ చదువు నిరుపయోగమే, పనికిరాదు. అన్నీ కూడా కంప్యూటర్తోనే మిలిచిపోయి ఉంటాయి. మీరు ఒకప్పుడు ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ అన్నీ కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి కనెక్ట్ అయిపోతాయి. మీ ఇంట్లో టీవీ, మీ ఇంట్లో వాషింగ్ మిషన్, మీ ఇంట్లో ఆఖరికి గ్యాస్ కుక్కర్ కూడా, గ్యాస్ పొయ్యి కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తోనే కనెక్ట్ అయిపోతుందనే విషయాన్ని గుర్తుంచుకోండి. అంటే ప్రతి అంశము, ప్రతి బైక్, ఆల్రెడీ బైకులు కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దాంతో కదా వచ్చేస్తున్నాయి. మీరు గమనించారో లేదో, మొన్న ఒక యమహా బైక్ చూశాను. అది రా అంటే వచ్చేస్తాయింది. అది దానికి స్టాండ్తో కూడా పని లేదు, అది కింద పడడం కూడా కింద పట్టలేదు, ఇది ఒకటే నడుచుకుంటూ వచ్చేస్తాయింది. అంటే ఏదన్నా గుద్దినా కూడా అదే తప్పుకుంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో అంటే మెకానికల్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, ఆటోమొబైల్ ఇంజనీరింగ్ ఎంత ముఖ్యమైనవో అదేవిధంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అన్నిటికీ కూడా కనెక్ట్ అయ్యిందనే విషయం గుర్తుంచుకోండి. ప్రతి విద్యార్థిని ముందు ఆలోచించే శక్తిని పెంచండి. ఇప్పుడు మీ పిల్లలు 3 నుంచి 4 నెలలు ఖాళీగా ఉంటారు. ఈ ఖాళీగా ఉన్న సమయాన్ని మీ పిల్లలకి రిఫ్రెష్ అయ్యేలా మీరు ఎక్కడైనా జాయిన్ చేయండి. అద్భుతమైన కోర్సులు సెలెక్ట్ చేసుకోండి. కానీ ఆ కోర్సులు పనికొచ్చేలా ఆ విద్యార్థిని రీకన్స్ట్రక్ట్ చేద్దాం. అప్పుడు ఆ విద్యార్థి నిజమైన జ్ఞానాన్ని, నిజమైన భవిష్యత్తుని పొందటానికి అవకాశం ఉంటుంది. ఈ ప్రోగ్రాంలు ఈ భారతదేశం మొత్తం మీద నా దగ్గర మాత్రమే ఉన్నాయి. 26 సంవత్సరాల అనుభవంతో చెప్తున్నాం. మీ పిల్లల చదువులు ఉపయోగపడే విధంగా తయారు చేసుకోండి. మళ్ళీ పిల్లల్ని రీకన్స్ట్రక్ట్ చేయండి.
మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీనే కాదు, అన్ని రంగాల్లోనూ కూడా విద్యార్థి యొక్క ఆలోచన ధోరణి పెంచండి. అప్పుడే అతను మరిన్ని ఉన్నత స్థిరాలకు ఎదగడానికి అవకాశం ఉంటుంది. అంతేగాని నేను చెప్పాను నువ్వు వినాలి అనేలా పిచ్చి చదువులు, పిచ్చి మార్కుల కోసం ఆఫ్టర్ ఆల్ ఇంటర్మీడియట్ పాస్ అవ్వడానికి 2 మోడల్ పేపర్లు సంవత్సరం అంతా చదువుకుంటే 100 మార్కులకు 100 వస్తున్నాయి. అందుకనే వీళ్ళకి కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లో ర్యాంకులు రావడం లేదు. మార్కులకి ర్యాంకులకి ఉన్న తేడా సబ్జెక్ట్ నాలెడ్జ్. స్టాండర్డ్తో కూడిన విద్యను తిరిగి రీకన్స్ట్రక్ట్ చేయడం అనేది ఇది నాకు 24 ఏళ్ళ నా అనుభవం. దయచేసి మీ పిల్లల కళ్ళల్లో ఆనందాన్ని, ఆత్మవిశ్వాసాన్ని చూడాలనుకుంటే ఎన్నో లక్షలు ఖర్చు పెడుతున్నారు. దాంట్లో అక్కడ బేరం ఆడారనుకుని నా దగ్గర పెట్టండి. కేవలం 2 నెలలు 3 నెలల్లో, అందరికీ అవసరం లేదు 2 నెలలు 3 నెలలు. కొందరికి ఎక్కడైతే విద్యార్థులు కన్ఫ్యూజన్లో ఉన్నారో వాళ్ళని తయారు చేయడం కోసమే మనము ఆ విధంగా పెట్టడానికి అవకాశం ఉంటుంది. అంతేగాని ప్రతి విద్యార్థి ఒకే విధంగా కాదు. నేను టెస్ట్ చేసి మీకు చూపిస్తాను అతను ఏది నేర్పాలి, ఎలా నేర్చుకుంటే అతను ఆయా రంగాల్లో నిష్ణాతులు అవుతారు. సంవత్సరాల తరబడి చదవాల్సిన అవసరం లేదు. ఇది గుర్తుపెట్టుకుని మీరు కూడా మీ పిల్లల భవిష్యత్తు కోసం, మీ పిల్లల్లో ఉన్న లోపాలను సరిచేయడం కోసం ప్రయత్నిస్తారని ఆశిస్తూ తల్లిదండ్రులు మీరు తెగ కష్టపడుతున్నారని మళ్ళీ చెప్తున్నాను. ఆ కోర్సులు, ఈ కోర్సులు, అక్కడ ఇక్కడ దేశాలు విదేశాల్లో పాకులాట అవసరం కాదు. ఆ ఉన్న సర్టిఫికెట్లకు విలువ, గౌరవం రావాలంటే అతనికి స్థాయిని ముందు పెంచండి. అతని పని అతను చేసుకునేలా, అతని చదువు అతను చదువుకునేలా, అతని భవిష్యత్తు అతని మలుచుకునేలా ప్రిపేర్ చేయడం మా విధానం. నమస్తే.